ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ లిస్ట్ 2024లో 200 మంది భారతీయులకు స్థానం దక్కింది. వీరి సంపద అంతా లెక్కిస్తే సుమారు $954 బిలియన్ తేలింది. జాబితాలో పురుషుల ఆధిక్యతే కనిపించింది. గ్లోబల్ టాప్ 10లో ముఖేష్ అంబానీకి స్థానం దక్కింది. అలాగే ఇండియాతో పాటు ఆసియాలో అత్యంత సంపన్నుడు అంబానీ రికార్డుకెక్కారు. అదే జాబితాలో 17 మంది మహిళలు ఉన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. వరల్డ్ బిలియనియర్స్ జాబితాను బుధవారం నాడు ఫోర్బ్స్ విడుదల చేసింది. జాబితాలో 200 మంది భారతీయులు స్థానం దక్కించుకున్నారు. గ్లోబల్ టాప్ 10లో 9వ స్థానాన్ని ముఖేష్ అంబానీ దక్కించుకున్నారు. అయితే ఈ జాబితాలో 17 మంది మహిళలున్నారు. ఇక ఇండియాలో అత్యధిక సంపన్న మహిళగా ఆమె నికర సంపద $35.5 బిలియన్ తేలింది. ఇక సావిత్రి జిందాల్ విషయానికొస్తే ఆమె జిందాల్ గ్రూప్ చైర్మన్ గా ఉన్నారు. గ్రూప్నకు చెందిన పలు కంపెనీలు స్టీల్, విద్యుత్, సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో వ్యాపారాలు చేస్తోంది. ఇదిలా ఉండగా 2005లో సావిత్రి జిందాల్ భర్త మరణించారు. అటు తర్వాత ఆమె భర్త వ్యాపారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు. గ్రూప్ కంపెనీలకు దిశానిర్దేశం చేస్తూ కంపెనీలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఇండియాలోనే అత్యంత సంపన్నురాలు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆమె గ్రూప్ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది. మన దేశంలో అత్యంత సంపన్న మహిళల్లో 2వ స్థానంలో రేఖా జున్జున్వాలా నిలిచారు. ఆమె నికర సంపద $8.5 బిలియన్ తేలింది. ఆమె ఎవరో కాదు, ఏస్ ఇన్వెస్టర్ అందరికీ పరిచయమున్న రాకేష్ జంజన్వాలా భార్య. ఆయన అకస్మాత్తుగా మృతి చెందడంతో భర్త నుంచి పెద్ద ఎత్తున స్టాక్ పోర్టుఫోలియో సంక్రమించింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడంలో మంచి అనుభవం గడించారు రేఖ. ఇక వినోద్ రాయ్ గుప్తా విషయానికొస్తే ఆమె హావెల్స్ ఇండియా యజమాని. స్వయం కృషితో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. మన దేశంలో 3వ అత్యంత సంపన్నురాలు. ఆమె నికర సంపద $5 బిలియన్. ఆమె నాయకత్వంలో హావెల్ ఇండియా బ్రాండ్ దేశంలోని ప్రతి ఇంటికి పరిచయమే. వివిధ ఎలక్ట్రికల్, హోమ్ అప్లయన్సెస్ ను తయారు చేస్తోంది హావెల్స్ కంపెనీ. రేణుకా జగత్తియాని. ఆమె నికర సంపద $4.8 బిలియన్. ఆమె ల్యాండ్మార్క్ గ్రూప్ చైర్పర్సన్తో పాటు సీఈఓ. దుబాయ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ మల్టీనేషనల్ కన్జ్యూమర్స్ దిగ్గజ సంస్థ. ఇండియాలో అత్యంత సంపన్న మహిళల్లో 4వ స్థానంలో నిలిచారు. ఆమె భర్త మిక్కీ జగ్తియాని మృతి చెందిన తర్వాత వ్యాపారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు. కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఆమె గ్రూప్ సుమారు 50,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇక స్మితా కృష్ణ గోద్రేజ్ విషయానికొస్తే ఆమె గోద్రేజ్ కుటుంబానికి చెందిన సభ్యురాలు. కుటుంబ ఆస్తిలో ఆమెకు వాటా దక్కింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో 5వ స్థానంలో నిలిచారు. ఆమె నికర సంపద $3.8 బిలియన్. గోద్రేజ్ గ్రూప్ ను ఆమె కుటుంబం నిర్వహిస్తోంది. ఆమె కుటుంబం నిర్వహిస్తోన్న కన్జ్యూమర్ గూడ్స్ రెవెన్యూ $5.7 బిలియన్ తేలింది. ఇదిలా ఉండగా ఫోర్బ్స్ జాబితాలో రాధా వెంబు $3.4 బిలియన్, అను ఆగా $3.3 బిలియన్, లీనా తివారీ $3.2 బిలియన్, పాల్గుని నాయర్ $2.9 బిలియన్, కిరణ్ మజుందార్ షా $2.7 బిలియన్, మృదుల పారీక్ $2.1 బిలియన్, సరోజ్ రాణి గుప్తా $1.3 బిలియన్, రేణు ముంజాల్ $1.6 బిలియన్, సారా జార్జ్ ముథూట్ $1.3 బిలియన్, అల్పనా డాంగి $1.2 బిలియన్, సుబ్బమ్మ జాస్తి $1.1 బిలియన్, కల్పనా పారీక్ $1.1 బిలియన్ ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.